రాజమహేంద్రవరం నగరంలో ఇసుక మాఫియా పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు నిత్యం ఎదుర్కొంటే ఇబ్బందులను చూస్తే అర్థమైపోతుంది. స్థానిక ఐఎల్టీడీ ఫ్లైఓవర్ నుండి బాలాజీపేట జంక్షన్ మీదుగా ఈస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్లో ఇసుక పరిస్థితి ఎంత దారుణంగా ఎంత జారి పడిందో, ప్రజలు ఏ విధంగా ఇక్కడ డ్రైవింగ్ చేయాలో అర్థం కాని పరిస్థితి. టూ వీలర్స్ పై వెళ్లేవాళ్ళు. ఇక నగరపాలక సంస్థ వారికి జాలి కలిగి, అంటే రోడ్లను శుభ్రం చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ వారిదే కాదనం, కానీ ఎవరో దొంగలు ఇసుక దోచుకుపోతుంటే ఆ ఇసుక రోడ్డు మీద వేసేస్తే ఇటు డ్రైనేజీలు రోడ్లు తుడుస్తారా, ఇసుక ఎత్తుతారా? వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం, పైకి చెప్పలేరు. కంట నీరు పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఇసుక ఎవరైనా గట్టిగా ఒక గమేళా ఇసుక ఎత్తాలంటేనే కష్టం. అలాంటిది ఎంత కార్మికులైతే మాత్రం ఇంత దారుణంగా వీరితో సేవ చేయించడం ఎంతవరకు అవసరం? వారు ఒకటే అంటున్నారు, అయ్యా ఎవరైనా పడిపోతే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయి అంటే వాళ్ళకి బాధ్యత ఉంది. ఉదాహరణకు మనం ఒక విషయం చెప్పుకోవచ్చు, ఇది ఎవరిని బాధించినా నాకు నష్టం లేదు, ఎందుకంటే నేను కూడా స్కిప్ అయిపోయాను. అందువల్ల మనం సాధారణంగా కుక్కలకి లేదా నోరులేని మూగ జంతువులకి ఏదైనా ఆహారం ఒకసారి పెడితే రెండోసారి అయ్యో అని చెప్పేసి మనపై కొంత ప్రేమగా చూపిస్తాయి. కానీ వాళ్ళ సర్వీసులో ఉన్నంత కాలం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెరవకుండా వాళ్ళకి వివిధ పన్నుల రూపంలో చెల్లిస్తే ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోటి జీతాలు తీసుకుంటున్న ఈ అధికారులు కనీసం ప్రజల కోసం ఒక్క రోజైనా సవ్యంగా ఆలోచించకపోవడం శోచనీయం. రోడ్లు చూడండి, గుంతలు పడిపోయిన రోడ్ల నిండా ఇసుక, ఎలా వెళ్లాలో తెలీదు. పెద్ద పెద్ద హైట్ లారీలు వచ్చేస్తాయి. లారీ వెళితే ప్రక్కనే మనిషి నడవడానికి, సైకిల్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. మరి ఈ పరిస్థితిలో ఈ నరకం ఎందుకు ప్రజలకి? ఒక్క రోజైనా ఒక్క అధికారైనా సరే నేను ప్రజలు ఇచ్చే సొమ్ముతో జీతం తీసుకుంటున్నాను, వాళ్ళకు ఒక్కరోజైనా డ్యూటీ చేయాలి అని అధికారులు ఆలోచిస్తే బాగుంటుంది. పైగా వివిధ శాఖలకు చెందిన అధికారులు ఎవరికి వాళ్లే భారీ స్థాయిలో మామూళ్ళ మత్తులో, ఇక ఎంత మత్తు అంటే భారీగా, అందువల్లే ఒక్కరోజు కూడా పట్టించుకోవడం లేదు. ఇంత ఇసుక ఇంత దారుణంగా రోడ్ల మీద పడిపోతుంటే ఎందుకు ఇలా అని. ఓకే, మీరు పైగా ఏదైనా అంటే మాకు తెలియదండి, మాకు దృష్టికి రాలేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్, సీసీ కెమెరాలు చూడండి. నిజంగా మీకు బాధ్యత ఉండి ప్రజల మీద ప్రేమ ఉంటే చూడండి. ఎందుకంటే పొరపాటు మనం ఏం చేసినా సరే అది దానికంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి ఉన్న అధికారులు ఎవరైనా సరే ఈ విషయం గురించి ఆలోచించి ఈ రోడ్లు గుంతలు లేదా ఈ ఇసుక పారబోసే విషయంలో దృష్టి పెట్టి ప్రజలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను హార్ష్గా మాట్లాడాను అనుకోకండి సార్, ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, కనీస జ్ఞానం ఉండద్దా? ఎంతసేపు ఇసుక మాఫియా దగ్గర డబ్బులు దండుకోవడం తప్ప ప్రజలను ఏవైపోయినా మీకు అక్కర్లేదా? ప్రజలు గాయాల పాలు అవుతున్నారు సార్, అర్థం చేసుకోండి. ఇంకా ఇప్పుడు కూడా మీరు మారకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. ఇది నా మాట కాదు, ప్రజల మాట.